ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. వేకోజామున నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సేవలు నిలుపుదల చేశారు. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఇక అక్కడ శ్రీశైలానికి భక్తులు భారీగా పోటెత్తినట్లు తెలుస్తోంది. అక్కడ ఎలా ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితి? రైట్ రాజకుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏదైతే ఇటీవల ఉగాది బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో కూడా భక్తులు శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తుతా ఉన్నారు. దాదాపు వేల సంఖ్యలో ఇప్పటికే శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇటీవల మంజూరు దాదాపు వారం రోజుల పాటు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. దాదాపు వందల మైళ్ళ దూరం నుంచి కాలినడకన స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్షేత్రానికి చేరుకొని దాదాపు 2-3 రోజుల పాటు శ్రీశైలంలోని బస చేసి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అటు ఉగాది బ్రహ్మోత్సవాలు ముగిసినా కూడా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ప్రధానంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు విదేశీయులు కూడా పోటెత్తుతుండడం గమనార్థంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ శ్రీశైలం క్షేత్రానికి భక్తులు చేరుకొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. అయితే వేకోజామున 4 గంటల నుంచే అటు పవిత్ర పాతాళ గంగా స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు గంట సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి కూడా ఈవో శ్రీనివాసరావు తెలుపుతా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, శ్రీశైలం క్షేత్రంలో గత శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు వేల సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన సమయంలో క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి భక్తులకు అల్పాహారం, అదేవిధంగా మంచినీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో క్యూ లైన్ లో ఉన్నటువంటి బార్కెట్లను కూడా తోసుకొని స్వామి దర్శనం కోసం పోటెత్తి కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులకు అలాంటి అసౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఎందుకంటే వేసవి సెలవులు సమీపిస్తుండడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తున్న నేపథ్యంలో భక్తులు భారీగా క్షేత్రానికి చేరుకుని స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వస్తుంటారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు, క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు అల్పాహారం, మంచినీళ్లు, బిస్కెట్లు వంటివి అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ప్రతిరోజు కూడా అదే ఇక వృద్ధులు, చిన్నపిల్లల కోసం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం కానీ, అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? ప్రత్యేక జాగ్రత్త చర్యలు? వృద్ధులకైతే సపరేట్ క్యూ లైన్ లో వాళ్ళని ఏదైనా వీల్ చైర్ మీద కూర్చోబెట్టి స్వామి వార్లను దర్శనం చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు దర్శనాలకు సంబంధించి రద్దీ బాగా పెరుగుతా వస్తా ఉంది. ఏదైతే శ్రీశైలం క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు క్యూ లైన్ లో గంటల కొద్దీ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు దర్శనాల్లో స్వామి అమ్మవార్ల దర్శనాల్లో కొంత గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పి కూడా ప్రత్యేక సేవలను కూడా కాస్త నిలిపేసినట్లు చెప్తున్నారు. ప్రత్యేక సేవలను కూడా కాస్త నిలిపేసినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రత్యేక సేవలకు సంబంధించి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులు సౌకర్యార్థం భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్ లో వేచి ఉండకుండా తొందరగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లే విధంగా కూడా ప్రత్యేక సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధానంగా అటు స్వామి స్పర్శ దర్శనం కోసం, అంటే
ఎక్కడ కూడా లేని విధంగా శ్రీశైలం క్షేత్రంలో స్పర్శ దర్శనం స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి వారిని స్పర్శ దర్శనం చేసుకునేందుకు కూడా వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు భారీగా వస్తూ ఉంటారు. ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా స్పర్శ దర్శనం అనేది కేవలం ఒక శ్రీశైలం క్షేత్రంలో మాత్రమే ఉంటుంది కాబట్టి భక్తులు పోటెత్తుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక సేవా కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా రద్దు చేసే ఆలోచనలో ఆలయ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు భక్తులు మాత్రం కొంత అసహనం గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. విఐపి ప్రోటోకాల్ దర్శనాల పేరుతో ఆలయ ఉద్యోగులు కొంతమంది దందాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు భక్తులు. ఏదైతే టికెట్లు తీసుకున్న వారు అదేవిధంగా ఉచిత దర్శనం కోసం వచ్చేటటువంటి వాళ్ళు క్యూ లైన్ లో గంటల కొద్దీ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ఆలయ సిబ్బంది కొంతమంది చేతివాతం ప్రదర్శించి కొంతమంది దగ్గర డబ్బులు దండుకొని స్వామి అమ్మవార్ల దర్శనం కోసం నేరుగా గర్భాలయంలోకి తీసుకువెళ్తున్నారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ఈవో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా భక్తులు కోరుతా ఉన్నారు. ఓకే, రైట్ మురళి, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.